Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక విశాఖలో మరో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. స్పాట్ లో 7గురు కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోల్తా పడింది ఒక్కసారిగా బోట్. చేపల వేటకు వెళ్లిన 7గురు మత్స్యకారులు సముద్రపు అలల తీవ్రతకు బోట్ ఒక్కసారిగా తిరగబడింది. బోటును గట్టిగా పట్టుకొని వేటగాళ్లు ప్రాణాలు దక్కించుకున్నారు. సో ప్రాణాపాయం అయితే తప్పిందని తెలుస్తోంది. ప్రమాదంలో తాతారావు, ఆకాష్ అనే ఇద్దరికి కూడా తీవ్ర గాయాలైనట్టుగా ఇన్ఫర్మేషన్. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖ KGH కు తరలించారు. అలాగే ప్రమాదం కారణంగా దాదాపు కూడా 4 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. 2.5 లక్షల విలువైన బోటు, అలాగే 2 లక్షల బల పూర్తిగా ధ్వంసమైంది. ఇక మేము జీవనాధారం కోల్పోయామంటూ మత్స్యకారులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని చెప్పేసి మత్స్యకారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సో మొత్తానికైతే ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఒకసారిగా అలల కారణంగా బోటు ఒకసారిగా తిరిగి పడ్డంతో బోటును పట్టుకొని ప్రాణాలైతే దక్కించుకున్నారు. ఒక ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారి విజువల్స్ చూద్దాం. ఇక విశాఖలో జరిగిన బోటు ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. అయితే రవి, విశాఖలో ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఏ సమయానికి, అండ్ ఎంతమంది బోట్ లో ఉన్నారు, ఏమైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఏమైనా వాటిల్లిందా? డీటెయిల్స్ ప్లీజ్ రవి. ప్రియా, విశాఖపట్నంలో మరో బోటు ప్రమాద సంఘటన తీవ్ర కలకలం రేపింది. 15 రోజుల క్రితం విశాఖపట్నంలోని మత్స్యకారులు 7గురు సముద్రంలో గల్లంతయ్యి అందులో ఒకరు అదృష్టవశాత్తు ఒడ్డు కొట్టుకొచ్చారు. మరో 6గురు ఇప్పటికీ కూడా ఎంత గాలించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వారు ఆచూకీ తెలియలేదు. ఇంకా ఆ శోకంలో నుంచి మత్స్యకార కుటుంబాలు బయటికి రాకముందే మరొక భయాందోళన కలిగించే సంఘటన ఈరోజు విశాఖ సముద్ర తీరంలోని చోటు చేసుకుంది. 7గురు మత్స్యకారులు సముద్రంలో వేటకని వెళ్తే సముద్రంలోని తీవ్ర అలల ఉధృతికి ఆ బోటు తిరగబడిపోవడం జరిగింది. మనం ఆల్రెడీ విజువల్స్ లో చూస్తున్నాము. తిరగబడిపోయిన ఆ వ్యక్తులు అదృష్టం కొద్ది రాళ్ల మధ్యలో చిక్కుకోవడం వల్ల వాళ్ళు ప్రాణాలని కాపాడుకొని గాయాలతోటి బయటపడడం జరిగింది. లేకపోతే భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశం కనిపించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు ఈ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి వెళ్ళిన ఈ 7గురు మత్స్యకారులు ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదానికి వాళ్ళు గురయ్యారు. ఈ అలల తీవ్రత వల్ల జరిగిందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తోడు వీరు సేఫ్టీ మెజర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళు కొద్దిగా క్షేమంగా ఒడ్డుకు రాగడానికి అవకాశం దొరికిందని అర్థమవుతుంది. తాతారావు, ఆకాష్ అనే ఇద్దరు మత్స్యకారులకు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. ఇప్పుడు గాయాలైన వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందండి? వాళ్ళకు ప్రస్తుతానికి వారిని KGH కి తరలించారు. KGH లోని వారికి ప్రాథమిక చికిత్స అందించారు. వారు ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. సుమారు 4.5 లక్షల రూపాయల విలువైన బోటు వలలో ఆ ప్రమాదంలో దెబ్బతిని తమకు నష్టం ఏర్పడిందని, తమ జీవనాధారాన్ని కోల్పోయామని చెప్పి ఆ బాధిత మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు జీవనాధారం కోల్పోయినటువంటి మత్స్యకారులకు మరి ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? వీరి గురించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? వీరికి సంబంధించినంత వరకు ఇంకా అధికారులు ముందుగా ఎవరైతే ఈ ప్రమాదంలోని చిక్కుకొని బయటపడ్డారో వారికి చికిత్సలు అందించడం మీద ప్రాథమికంగా వారి దృష్టి కేంద్రీకరించారు. ఈరోజు సాయంత్రం కల్లా వారి కుటుంబాలను పిలిచి కలెక్టర్ గారు ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి వారి నష్టపరిహారం మీద నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలియదు. ఇప్పటివరకు ఎవరైనా స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి స్పందన లేదు. ప్రాథమికంగా వారికి చికిత్స అందించడాన్ని ప్రాథమిక
అంశంగా తీసుకుంటున్నారు. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే విశాఖలో మరో బోటు ప్రమాదం ఇప్పుడు కలకలాన్ని సృష్టిస్తోంది. ఫిషింగ్ హార్బర్ సమీపంలో బోల్తా పడింది బోటు ఒక్కసారిగా. ఇక చేపలకు వేటకు వెళ్లారు 7 మత్స్యకారులు. సముద్ర అలల తీవ్రతకు బోటు ఒక్కసారిగా తిరగబడింది. బోటును గట్టిగా పట్టుకుని వేటగాళ్లంతా కూడా ప్రాణాల్ని దక్కించుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రమాదంలో తాతరావు, ఆకాష్ అనే ఇద్దరికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. సో మొత్తానికైతే ఆ అలలకు సంబంధించినటువంటి విజువల్స్ అయితే మనము యూటీవీ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం క్లియర్ గా. సో మొత్తానికైతే ఇవాళ 7 మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళడం జరిగింది. సో అనుకోకుండా ఆల్ ఆఫ్ సడన్లీ అలలు రావడంతో ఈ యొక్క ప్రమాదం అయితే ఒక రకంగా తప్పిందని చెప్పొచ్చు. ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా వాటిల్లింది, కానీ వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోయారు, కానీ ప్రాణాలతోటి వాళ్ళైతే బయటపడ్డట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే మనం యూటీవీ స్క్రీన్ మీద క్లియర్ గా విజువల్స్ అయితే మనం చూస్తా ఉన్నాం. సో రాళ్ల మీద బోట్ ఒక్కసారిగా పడినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అంటే వీళ్ళంతా కూడా రాళ్లలో చిక్కినట్టుగా కనిపిస్తోంది. అంటే బోట్ ఒక్కసారిగా తిరగబడేసరికి ఎవరైతే 7 మత్స్యకారులు ఉన్నారో రాళ్ల మధ్యలో కూడా ఇరుక్కపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే ఒక ఇద్దరికైతే గాయాలయ్యాయి. ప్రస్తుతానికైతే ప్రాథమికంగా చికిత్స అందిస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్లి. వాళ్ళ పరిస్థితి అయితే బానే ఉందని చెప్పేసి వైద్యులు నిర్ధారించారు. సో ఇవాళ ఉదయం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. సో 7 మత్స్యకారులు అయితే వేటకు వెళ్లారు. సో ఇక్కడ గాయాలు కూడా మనకు కనిపిస్తున్న యూటీవీ స్క్రీన్ మీద వాళ్ళు చూపిస్తున్నారు. సో మొత్తానికైతే వాళ్ళు ప్రాణాలు దక్కించుకొని బతికి బయట పడ్డారు అని చెప్పొచ్చు. సో మరి మేమైతే మాకు ప్రాణ నష్టం ఏమీ లేదులే, గానీ ఆస్తి నష్టం అయితే మాకు 4.5 లక్షల వరకు వాటిల్లింది. ఒక బోటు కోల్పోయాం, వలను కోల్పోయాము, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు అర్థిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంతుంది. సో మరి ప్రభుత్వం ఎప్పటివరకు రెస్పాండ్ అవుతుంది, ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తోంది అనేటువంటి ఇంకా మనం వేచి చూడాల్సిందే.